मावह तां मावह जातवेदो लक्ष्मीमणपगामिनीं यस्यां हिरण्यं विन्दे जङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वां व्रतमद्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषदाम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तेन्द्रुप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् न चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः అయ్యా ఒక్కసారి మంత్రం ఆపండి. అయ్యా మంత్రం ఆపండి. ఇక్కడ వేయినా చీర వేయినా. అయ్యా ఒక్కసారి ఇటువైపు చూడండి. భక్తులంతా కూడా అక్కడ అమ్మవారి దేవాలయం ఎంత పవిత్రమైందో ఇక్కడ బ్రాహ్మణులు నివాసం చేయడం కోసమని చెప్పి ఈ 2 నివాస భవనాలు కట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు ఒక అమెరికాలో ఉన్న ఒక భక్తుడు 12 ఏళ్ళ నుంచి సంతానం లేకపోతే ఆయన సంతానం అయింది, ఆయన కొడుకు పుట్టాడు. ఆయన ఈ పక్క ఈ భవనాన్ని ఆయన కట్టించాడు. అది చాలా గొప్ప విషయం. ఇక ఇటుపక్క ఉన్న ఈ భవనాన్ని మన సికింద్రాబాదు నివాసి, హైదరాబాద్ నివాసి అశోక్ జైన్ గారు వాళ్ళ అమ్మ నాన్న తర్వాత నానమ్మన వారి అచ్చా ఓకే వారి ధర్మపత్ని వారి అమ్మా నాన్న వాళ్ళ పేర్ల మీద వాళ్ళ గుర్తు కోసమని ఇక్కడ ఈ భవనాన్ని మా అశోక్ జైన్ గారు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఉదయం నేను చెప్పినట్టుగా ఇక్కడ తృణమిచ్చినా పణమిచ్చినా అమ్మ సేవ పొందినట్టే లెక్క. అందున ఇటువంటి సాహసం చేసి ఇది ఇష్టాన్ని సంకల్పం చేయడమే కాదు, ఇవాళ దాన్ని స్వరూప సాకారం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. కొబ్బరికాయ గుర్చుకోబిడ్డ వారికి సుభాష్ అయితే మా సుభాష్ రెడ్డి సారు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మందిరం కట్టించారు. అది శాశ్వతంగా ఉండిపోయినటువంటి కార్యక్రమం. అది ఆయన పరమభక్తులు అమ్మవారికి 2018-19 నుంచి మంచి గోపడు సార్. మీరు గోపడ శివంపేట లాంటి చిన్న కుగ్రామము ఇవాళ ప్రపంచ సుభాష్ రెడ్డి సార్ మా సర్పంచ్ సాబ్ ఉండా, మరి మా ఇంకో సర్పంచ్ సాబ్ కనపడలేడు. పాత పాత అయితే ఈ చిన్న కుగ్రామం ఇది. ఎంత చిన్నదంటే అసలు మా మహేష్ సేట్ ఒకసారి ఏమన్నా అంటే పంతులు మా ఊళ్ళో ఒక 150 మెంబర్స్తో మీటింగ్ పెడితే ఎక్కడో చిన్న గొడవ అవుతుంది ఇక్కడ ఎట్ట పంతులు జనం అంటే ఏం కాదు అమ్మ ఉంది అనుకున్నాం. మా ప్రతిష్టకు 16,000 పీపుల్ వచ్చారండి. 16,000 ఒక చీమ కూడా అపకారం కాదు. అది ఆమె ఆ అమ్మ శక్తి. అది అటువంటి మహత్తరమైన శక్తి. ఒక 3 ఏళ్ళు అంటే ఎవరు నమ్మట్లేదు. 3 ఏళ్ళు 3వ వార్షికోత్సవం అనేది అవునా అంటున్నారు. ఆ శక్తి అంతా ఎక్కడుందో అక్కడుంది. ఆమెను పట్టుకున్న 30 ఏళ్ళు పట్టుకున్న నాకు అమ్మ ఆ అవకాశం ఇచ్చింది. మా మహేష్ ఇప్పుడు అదే చెప్పిన నా పైన అమ్మ నా కింద మా మహేష్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ ఊళ్ళో చేస్తున్నాను. ఎందుకంటే నా బోటి వాడి కొంపల్లోనూ ఎక్కడో పెట్టుకుంటే అసలు ఈ పాటికి మా సేటు తెలుసు, మా మహేష్ రెడ్డి తెలుసు. చదువుకోని వాళ్ళే అంటే ఉపాసన చేయని వాళ్ళే అక్కడ మహారాజులు ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప పని చేసిన మా అశోక్ జైన్ గారు ఇక్కడ బ్రాహ్మణ నివాసం కోసం ఇది కట్టించారు. పాపం వారికి సమయం లేక సమయం కోరక వాయిదా పడుతుంది. ఇవాళ
ఈ కార్యక్రమం వారి చేతుల మించి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సుభాష్ రెడ్డి సార్ గారికి స్వాగతం చెప్పుకుంటూ ఒకసారి అయ్యా కొబ్బరికాయ నాన్న కొండలు ఒక కొబ్బరికాయ చెప్తే బిడ్డ ఆ ఉండిదా నేర్చుకోక ముఖ్యంగా ఇవాళ భక్తి టీవీ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు స్వయంగా వారే చెప్పారట శివంపేట బగళాముఖి పీఠాన్ని మనం ఇవాళ తీసుకోవాలి, ఎంతసేపు అయినా సరే సవివరంగా మొత్తం పూజ ఉండాలి. బాబు ఇంకదే కొడుకా ఇంకదే భక్తి టీవీ చైర్మన్ గారు ఫౌండర్ చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారు మరీ పిలిచి ఆ టీంని శివంపేట బగళాముఖి అమ్మవారి జయంతి ఉంది వాళ్ళ అక్కడ గురుగారు ఆ అమ్మవారిని మంత్రంతో దానికి దీని పేరు మహామంత్ర పీఠం అని పెట్టాను. దీనికి మహామంత్ర పీఠమే ఇది, మనుషుల పీఠం కాదు. మనం అనుకుంటే ఎవరి చేయలేం. మా మహేష్ సేట్ ఎప్పుడు అంటాడు, పంతులు మస్తు గుళ్ళుండే పంతులు అది ఏందో అమ్మ శక్తి మీ శక్తి మా తెలియదు అంటాడు. ఆ పిల్లవాడు సత్యం మాట్లాడతాడండి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాభాంగరుచిం శశాంకమకుటాం సచ్చంబకస్రగ్యుతాం హస్తైర్ముద్గర పాశవజ్రసరాః సంబిభ్రతిం భూషణైః వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయేసరికి చాకచక్యం అద్భుతం అద్భుతం. ఇది గొప్ప సార్, ఇప్పుడు అందరూ కొట్టాలి. సంస్తంభినీం చింతయే మధ్యే సుధాప్తిమణిమంటప రత్నవేద్యాం సింహాసనోపరిగతాం పరిపీతవస్త్రాం భ్రామ్యద్గదాం కరనిపీడిత వైరిజిహ్వాం పీతాంబరాం కనకమాల్యవతీం. మహేష్ గారు పీతాంబర మధ్యే సుధాప్తిమణిమంటపరత్నవేద్యాం సింహాసనోపరిగతాం పరిపీతవస్త్రాం భ్రామ్యద్గదాం కరనిపీడిత వైరిజిహ్వాం పీతాంబరాం కనకమాల్యవతీం నమామి. జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్ పరిపీడయంతీం గదాభిఘాతేన చ దక్షిణేన పీతాంబరాఢ్యాం ద్విభుజాం నమామి. పీతాంబరాఢ్యాం ద్విభుజాం నమామి. पुष्प ऐसा ऐसा लगा के अक्षर से साथ डाल दी. महालक्ष्मी स्वरूप श्री बगड़ा स्वरूप श्री भवन देवताई नमः. श्री बगड़ा स्वरूप भवन देवताई नमः. अम्मा हल्दी कुमकुम अक्षत के साथ पुष्प डाल दे. कुमकुम ले कुमकुम ले. అయ్యో అందరం హలో ఇందులో కొంత భాగస్వామ్యం ఆస్ట్రేలియా పిల్లవాడు కూడా కొంత భాగస్వామ్యం వహించాడు. అతను కూడా అమ్మవారి భక్తుడు. రోజు కూర్చున్నాడు, సైడ్లో కూర్చొని తెలియదు సేవ అని చెప్పి అతను కూడా సేవ చేశాడు. మా అశోక్ జైన్ సారు ఆ విశాల్ యాదవ్ ఉభయుల యొక్క సంకల్పం వల్ల ఇవాళ ఈ అమ్మవారికి హాయి అంటే ఏదో రేకుల రూమ్ కాదు, ఒక హాలు, ఓ బెడ్రూము, కిచెను విశ్రాంతిగా అట్లాంటి నిర్మాణం జరిగింది. వారికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి వంశము ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జగదంబాయి నమః.
అయ్యా భక్తులందరూ మహామంటపం మీద రండి. మహామంటపం పైన ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి అవుతుంది. మంగళహారతి అయిపోగానే అప్పుడు హవానికి వెళ్ళొచ్చు. భక్తజనమంతా మహామంటపం పైకి రావాలి. అయ్